రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులు ఎవరైతే ఉన్నారో రైతు బంధు డబ్బులు 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వారికి అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవ్వడం జరిగింది. ఇంకా ఎవరికైతే జమ కాలేదో ఈ 3 రోజులలో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయట. ఎకరం కానివ్వచ్చు, 2 ఎకరాలు కానివ్వచ్చు. ఇంకా రాని వాళ్ళు ఉంటే మీకు రైతు బంధు డబ్బులు రాకపోతే కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరైతే మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీ పేరు మీద ఖచ్చితంగా అయితే కామెంట్ చేసి అక్కడనైతే క్లారిటీ అయితే మెన్షన్ చేయండి కామెంట్లోనైతే. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు అందరికీ చెప్తాను. దాదాపు వచ్చేసి అయితే 1 ఎకరం వారికి అయితే డబ్బులు అయితే వారి ఖాతాలను అయితే జమ అయ్యాయి. ఇప్పటికైతే 2 ఎకరాల వారికి కూడా జమ అవ్వడం అయితే జరిగింది 18వ తారీఖు అయితే. ఇంకా ఎవరికైతే జమ కాలేదో ఈ వీడియో చూస్తున్న వారైతే కామెంట్ అయితే చేయండి. రైతుల ఖాతాలో డబ్బులు పడ్డట్టయితే స్పష్టం చేసింది. అలాగే ప్రజలు కూడా డబ్బులు అయితే జమ అయ్యాయి వారి ఖాతాలలో. ఇంకా 2 ఎకరాల వారికి అయితే ఇంకానైతే జమ కాలేనట్టయితే తెలుస్తుంది. ఈరోజు అయితే ఫుల్గానైతే మీకైతే క్లారిటీ ఇస్తాను. ఈ రోజుతో అయితే రైతు బంధు అయితే నిధులు అయితే మెన్షన్ అయితే చేసి అయితే మీకు మీ పేరు మీద అనేది ఎన్ని ఎకరాలు ఉందైతే దానిపై అయితే మీరైతే కామెంట్ చేసినట్టయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే ఫుల్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సోమవారం రోజు అయితే రైతు బంధు వస్తుంది అన్నమాట. 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ అయితే ఈ 3 రోజులలోనైతే పడతాయి. మీ యొక్క రైతు బంధు ఈ ప్రక్రియ ఏదో అయితే ఉందో కంప్లీట్ అయితే అయిపోవడం జరుగుతుంది. మీకు స్పష్టంగా ఇక్కడ చూపిస్తున్నాను. అయితే ఈ రోజుల్లో అందరికీ అయితే క్రెడిట్ అవ్వబోతున్నాయి. అయితే మీకు అయితే ఈ వీడియోలో ఫుల్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగే మన ఛానల్ అయితే చూస్తుండండి. డైలీ అయితే అప్డేట్స్ అయితే తెలియజేస్తాను. రైతు బంధు కానివ్వచ్చు, ఇంకా నెక్స్ట్ అయితే రైతు రుణమాఫీ గురించి ఉంది. మన వీడియోని అయితే నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే జెన్యూన్గా అయితే ఇన్ఫర్మేషన్ అందిస్తాను మీకు.